ఏపీలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి టీడీపీకి అనుకూలం, మరొకటి వైసీపీకి అనుకూలం. ఒకవైపు వెంకయ్య, మరోవైపు అమిత్ షా అంటూ రెండు వర్గాలు తయారయ్యాయి. వెంకయ్య వర్గమంతా సైకిల్పై సవారీకే మొగ్గు చూపుతోంది. అమిత్ షా వర్గం మాత్రం ఫ్యాన్ గాలి కావాలంటోంది. మోడీతో జగన్ భేటీ తర్వాత బీజేపీలోని టీడీపీ వ్యతిరేక వర్గం స్వరం పెంచింది. అవసరమైతే సైకిల్తో తెగదెంపులకు సిద్ధమేనన్న సంకేతాలు ఇస్తోంది. ఎండాకాలంలో ఫ్యాన్ గాలి గట్టిగానే వీస్తోంది. అది కమలానికి చల్లగా తగులుతోంది. ఇన్నాళ్లు ఒకటిగా ఉన్న సైకిల్ కమలం మధ్యలోకి ఫ్యాన్ రెక్కలు అడ్డుగా వస్తున్నాయి. ఆ రెక్కలు సైకిల్ స్పీడ్కు బ్రేకులు వేయడానికి ట్రై చేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్యాన్ గాలి కోసం బీజేపీ నేతలు కొందరు తహతహలాడిపోతున్నారు. మరికొందరు మాత్రం సైకిల్ పై సవారీనే కొనసాగిస్తామంటున్నారు. ఏపీ బీజేపీలో గ్రూపులు గోల కొత్త పొత్తులపై సరికొత్త చర్చకు దారితీస్తోంది. ప్రధాని మోదీతో జగన్ భేటీ తర్వాత బీజేపీలో గ్రూపుల మధ్య మరింత గ్యాప్ పెరిగింది. జగన్ భేటీని తప్పుపడుతూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తెలుగుదేశం నేతలు వైసీపీని విమర్శిస్తే అవి బీజేపీలోని ఒక వర్గానికి గట్టిగా తగిలాయి. అందుకే ఈ వర్గం టీడీపీని టార్గెట్ చేసింది. ఏపీ ప్రతిపక్ష నేతకు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం, పైగా చంద్రబాబు పైనే ప్రధానికి జగన్ ఫిర్యాదు చేయడం టీడీపీ వర్గాలకు రుచించలేదు. దాంతో జగన్ పైన, వైసీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తెలుగు తమ్ముళ్లు. కేసుల నుంచి రక్షణ కోసమే జగన్ మోదీని కలిశారని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేపీలోని కొందరు నేతలు. అయినా గత ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి ఓట్ల శాతంలో వ్యత్యాసం పెద్దగా లేదంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకులు. జగన్ కలిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తన అవినీతి కేసుల నుంచి తప్పుకోవటానికి మాత్రమే, విముక్తి కల్పించమని కోరినందుకు మాత్రమే. దానికి ప్రతిఫలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలోకి కలిపేస్తామని, ఎందుకంటే స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న నువ్వు స్పెషల్ స్టేటస్ కోసం అంతకుముందు ఎంపీలు రాజీనామా చేపిస్తా ఉన్నావు. నిన్నెళ్ళి భారతీయ జనతా పార్టీకి మా మద్దతు అంటా ఉన్నావు. బీజేపీకి మీరు ఎవరికి మద్దతు ఇచ్చినా భారతీయ జనతా పార్టీ, బీజేపీ దొంగలతో ప్రయాణం చెయ్యదనేదే ప్రజల నమ్మకం. ఆయన విన్నారా? కేసుల గురించి చెప్పినప్పుడు వారికి ఏమైనా వినపడినాయా? లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గర వాళ్ళ ఆఫీస్లో ఏమన్నా వీరికి సీక్రెట్ కెమెరాస్ వీరికి ఏమైనా పెట్టించే అవకాశం ఏదైనా ఉందా? ఆయన ఏదో చూశారు, వాళ్ళు కాళ్ళమే పడ్డారు. ఆయన కాళ్ళమే పడినట్టు ఈయన చూసినట్టు ఈయన ఏమన్నా కలగన్నారేమో మరి. ఆయనకి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం బాధాకరం. ఏం దీనికి బాధ చెప్పండి? బాధ ఏంటి? ఏమి వీళ్ళకి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వేస్తారు ప్రజలు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 1,27,00,000. తెలుగుదేశం పార్టీకి 1,33,00,000. తేడా ఎంత? 6 లక్షలు. అంటే ఎంత పర్సంటేజ్? 2%. సో 44% వారిదైతే 46% తెలుగుదేశం పార్టీది, 44% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. సో ఏంటంటే వారు వచ్చి ప్రధాని కలవడం, ఆ చర్య మీద ఎవరు కూడా పెడద్దాలు తీవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను భావించడం లేదు. లోపల ఏం మాట్లాడుకున్నారు మీకేం తెలుసండి, మాకేం తెలుసండి, మాకెవరికి ఏం తెలియదు ఏం మాట్లాడుకున్నారు. సో లెట్ us నాట్ కన్క్లూడ్, రాంగ్ కన్క్లూజన్స్కి వెళ్లకుండా ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఆయన దేశ ప్రధాని, ఆయన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆయన విపక్ష నాయకుడు హోదా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీనే వారికి ఇవ్వడం జరిగింది. ప్రత్యేక స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఒక అపోజిషన్ లీడర్కి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళి కలిశారు. ఏం మాట్లాడుకున్నారో మాకెవరికి తెలియదు. బీజేపీలో కొందరు నేతల వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీతో తెగదింపులకే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సైకిల్తో దోస్తీకి కమలం రామ్ రామ్ చెప్పడం ఖాయమనే ప్రచారమూ నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు మరింత ముందుకు వెళ్లారు. ఆయన పాత విషయాలను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడిని ఎద్దేవా చేశారు. ఏమన్నారు విందాం. ప్రధానమంత్రిని అరెస్ట్ చేయమన్నాడు మన ముఖ్యమంత్రి. వస్తే ఆంధ్ర రాష్ట్రంలో అరెస్ట్ చేస్తా ఉన్నాడు. ఆయన ఈవేళ మాకు మిత్రపక్షం. ఆ దృష్టి రాజకీయాల్లో వారేదో గ్యాప్ వచ్చింది, వీరికి గ్యాప్ వచ్చింది అని ఎలా అనుకుంటాం? స్వయంగా ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోడీ వస్తే నేను అరెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు.
అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మనకు మిత్రపక్షం. బీజేపీ తెలుగుదేశాన్ని వదిలించుకోవాలనుకుంటుందా? దానికి తదనుగుణంగానే చంద్రబాబు వ్యతిరేక వర్గం, బీజేపీలో ఉన్న చంద్రబాబు వ్యతిరేక వర్గం టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తుంది. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి, బోండా ఉమా తెలుగుదేశం పార్టీ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న బీజేపీ వర్గానికి చెందిన వెంకయ్యనాయుడు అనుచరుడు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీ పార్టీలో క్రిస్టల్ క్లియర్గా ఒక డివిజన్ కనిపిస్తూ ఉంది. కొంతమంది సీరియస్గా తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని గతంలో నరేంద్ర మోడీని అరెస్ట్ చేస్తానన్న విషయాలు గుర్తు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పిఎంఓ ఆఫీస్లో కెమెరాలు పెట్టిందా, కాళ్ళ మీద పడిందాడో జగన్మోహన్ రెడ్డి లేదో చూశారా? ఇవన్నీ మాట్లాడుతున్నారంటే బీజేపీ ఇక తెలుగుదేశానికి నీళ్లు వదిలేస్తుందని చెప్పి అనుకోవాలా? భారతీయ జనతా పార్టీలో గ్రూపులకు సంబంధించిన విషయంలో సర్టిఫికెట్ ఇస్తుంది రజనీకాంత్ గారా, లేకపోతే టీవీనైనా, లేకపోతే ఎవరనేది ఎవరిచ్చినా ఇది వాస్తవం. ఎవరో సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓపెన్ సీక్రెట్. ఓకే, అయితే మీరు స్టార్టింగ్లోనే భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనేటువంటిది, లేదా ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో విశ్వవర్ధన్ రెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడుతున్నాను. వెంకయ్యనాయుడు కానీ బీజేపీలో ఉన్న మీలాంటి కొంతమంది నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ పనితీరును కానీ వీటిని విపరీతంగా పొగుడుతూ ఉంటారు. ఇంకొంతమంది కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరి, కావూరి సాంబశివరావు, మీ పార్టీ మొదటి నుంచి ఉన్న విష్ణుకుమార్ రాజు, సోమవీర్రాజు, రూట్స్ ఉన్న వీళ్ళంతా మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటారు, తెలుగుదేశం ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే స్పష్టంగా అర్థం కావట్లేదా? తెలుగుదేశం పార్టీలో బీజేపీ పార్టీలో రెండు గ్రూపులు, రెండు వర్గాలు, ఒకళ్ళు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా ఉన్నారని. వెంకయ్యనాయుడు గారి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి వరకు, సోమవీర్రాజు గారి కాడి నుంచి పురంధరేశ్వరి వరకు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అనుకూలమే, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలము, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమనేం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము అనేక సందర్భాలు నాయకులుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేసాం. ఇదే మీరు చెప్తున్న వెంకయ్యనాయుడు గారి కాడి నుంచి నా వరకు అందరం కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి 9 ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తే 5 సార్లు మాతో కలిసి పోటీ చేశారు, 4 సార్లు మాకు వ్యతిరేకంగా పోటీ చేశారు. మేము అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి దాన్ని కూడా మీరు గుర్తు చేస్తున్నాం. 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేసింది, మేము సొంతంగా పోటీ చేశాం. 84లో ఆ రోజు వచ్చిన పరిణామ క్రమంలో భారతీయ జనతా బీజేపీ టీడీపీ కలిసింది, 89లో కలిసింది, 91లో ఎన్నికల్లో ఇండివిజువల్గా ఉన్నాం, 94లో స్వతంత్రంగా పోటీ చేశాం, 98లో స్వతంత్రంగా పోటీ చేశాం, 99లో మాతో కలిసింది, 2004లో మాతో కలిసింది, 2009లో మాతో కలవలేదు, 2014లో మాతో కలిసింది. అంటే భారతీయ జనతా పార్టీలో మీరు చెప్పింది 100కి 100 బీజేపీ జాతీయ పార్టీ తీసుకునే నిర్ణయానికి అనుకూలంగా ఉంటాం. 2019లో తెలుగుదేశాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. దానికోసమే ఇప్పుడంతా యాక్టివిటీ జరుగుతుంది. 2019లో వైసీపీతో కలిసి పోబోతున్నారని సంకేతాలు అందుతున్నాయి. నిజమేనా? అది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కాదు, అది రజనీకాంత్ గారి అభిప్రాయం కావచ్చు. భారతీయ జనతా పార్టీ పొత్తులు నిర్ణయించేది ఢిల్లీలో. ఈ రోజుకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకెళ్తున్నాయి. వాళ్ళ మంత్రులు కేంద్రంలో మాతో కలిసి ఉన్నారు, మా మంత్రులు రాష్ట్రం కలిసి ఉన్నారు. ఇక్కడ వచ్చిన అంశం అంతా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిసిన తరువాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేసింటే పర్లేదు, కానీ ప్రధానమంత్రి మీద కామెంట్ చేయడం, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మీద కామెంట్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశంలో మా నాయకులు మాట్లాడినారు. మా నాయకులు మాట్లాడినటువంటి దాంట్లో ఎవరు మాట్లాడింది కూడా తప్పు లేదు. విష్ణుకుమార్ రాజు మాట్లాడింది రైటే, విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడింది రైటే, వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు రైటే, సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నారు రైటే. ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీని, ప్రధానమంత్రిని విమర్శించినప్పుడు మాత్రమే మా పార్టీ నాయకులు మాట్లాడారు తప్ప తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, వాళ్ళ యొక్క మిగతా అంశాలు మేము మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీలో అందరూ మాట్లాడేది ఒకటే లైనే, అందరూ ఒకటే పద్ధతిలో మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రి ఎవరిని తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏకి సంబంధించి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే తెలుగుదేశం స్వాగతించాల్సిందే. దాన్ని విమర్శించారు, ప్రధానమంత్రిని అవమానకరంగా మాట్లాడారు కాబట్టి మా నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీలో మాట్లాడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సవరించుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. బోండా ఉమ్మ గారు సవరించుకుంటారా? పాయింట్ నెంబర్ 1.
సవరించుకోకపోతే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమవుతారా? బీజేపీ నాయకులు నిన్నటి నుంచి మాట్లాడుతున్న చూస్తుంటే కేవలం 2% ఓట్లతో మీరు గెలిచారు. అంటే 6 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటే మీకు ఎక్కువ ఎక్స్ట్రా ఓట్లు వేశారు. ఈ 6 లక్షల మంది కూడా నరేంద్ర మోడీ చూసో పవన్ కళ్యాణ్ చూసో ఈ ఎక్స్ట్రా ఓట్లు వేసిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళని చూసి మీరు అధికారంలో కేవలం 6 లక్షల మంది తేడాతో మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడటం బీజేపీకి ఏమాత్రం సహించడం లేదు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి రైనిగద్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి గారికి కలిసిన సందర్భం. ఇవాళ విష్ణుకుమార్ రాజు గారు ఏదో ప్రధానమంత్రి గారిని మేమేదో మాట్లాడామన్నారు, అది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ 3 సంవత్సరాలుగా ఎప్పుడూ కలవనటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రధానమంత్రి గారు దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి కేసుల మీద ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని 6 నెలల్లోపే ఇలాంటి అవినీతి కేసుల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఆస్తులతో సీజ్ చేయాలి, అదే బ్యాంక్కి ఎగ్గొట్టిన వాళ్ళు కానీ అవినీతి కానీ ప్రభుత్వ అవినీతిలో భాగస్వామ్యం ఎవరైనా సరే అని చెప్పి ఆయన అవినీతి పరుల మీద ఒక ఉక్కుపాదం మోపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కూడా తెలియకుండా, ముందుగా మీడియాకు తెలియకుండా సడన్ గా వెళ్ళి కలిసేటప్పటికి ఉమా గారు ఇవన్నీ ఓకే, కానీ మీరు జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఈరోజు సోమవీర్రాజు కానీ విష్ణుకుమార్ రాజు కానీ ఇంకా బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే కేసులు ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఒక పార్టీ అధినేతకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు బీజేపీ నాయకులు? దట్టు ప్రధానమంత్రి. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి మీరు అసెంబ్లీలో కూర్చోబెట్టకుండా బయట కూర్చోబెట్టగలిగారా? ఇది వీటన్నిటికి తోడు అదే పార్టీ అదే కేసులున్నాయని మీరు చెప్తున్న ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 21 మందిని మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు మీరు. ఇది బీజేపీ నాయకులు అంటున్న మాట. అలాంటి వాళ్ళకి లేని బాధ, అలాంటి పరిస్థితులున్న మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే తప్పులు అంటారు. ఎలా సాధ్యం? ఎలా కరెక్ట్ ఇది? మేమేమంటున్నాం అంటే, ఇవాళ రాజకీయాల్లో ఇప్పుడు పురంధేశ్వరి గారు, లేదంటే కారణా లక్ష్మీనారాయణ గారు, లేదంటే కావూరు సాంబశివరావు వీళ్ళందరూ ఏ పార్టీ నుంచి వచ్చారు, అలాగే ఏ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు, జాయినింగ్లు అవన్నీ నారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు అమర్నాథ్ రెడ్డి గారు, లేకపోతే మీరు ఇచ్చినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించిన నాగిరెడ్డి కూతురు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆగమ్మా చెప్తా, నాకు ఎక్కడి నుంచి వచ్చారు నాకు ఇది అది నువ్వు ముందు అది ముందు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి దాన్ని బట్టి వీళ్ళు కూడా తెలుస్తుంది. 2 విషయాలు కూడా ప్రజలకు తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారో ఎలాగొచ్చారో నువ్వు చెప్పాల్సిన నేను చెప్పాల్సిన పరిస్థితి కాదు, ప్రజలందరికీ తెలుసది. నేనేమంటున్నానంటే ఇవాళ ఇతర పార్టీల నుంచి ప్రభుత్వానికి వచ్చిన చెప్తాం, అది కూడా చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. నేనేమంటానంటే ఇవాళ ఈ దేశంలోనో లేదంటే ఆంధ్రప్రదేశ్లోనో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మంత్రులుగా ఇచ్చింది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాజీనామా సబ్మిట్ చేశారు, స్పీకర్ గారికి ఇచ్చారు. రాజీనామా అనేది స్పీకర్ డిస్కషన్లో ఉండేది. ఇవాళ రాజీనామా ఆమోదం చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుస్తారో ఓడతారో, గెలిచినప్పుడు ఓడినప్పుడు దాని పరిస్థితులు ఉంటాయి. అవన్నీ నీకు తెలియనిది కాదు, నాకు తెలియదు. బీజేపీ వ్యవహార శైలి మీకు స్ట్రైట్ గా ఏమనిపిస్తుంది? బీజేపీ మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటుందా లేదా పరిణామాలన్నీ చూస్తూ ఉంటే? అది కాదండి రజనీకాంత్ గారు, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక దేశాభివృద్ధి ఒక రాష్ట్రాభివృద్ధి కోసం కలిసాం తప్పితే ఈ పొత్తులనేవి ఎన్నికల ముందు పెట్టుకున్నాం, ఎన్నికల తర్వాత కాదు. అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం మేము వెళ్ళి వాళ్ళు కలవలా, వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవలా. కాబట్టి 19కి వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్తా ఉంటున్నారు, జరిగినాయి 19కి వేరే వాళ్ళతో వెళ్తా ఉంటున్నారు. వెళ్ళండి, నష్టమే ఉంది దానికి, వెళ్తే ప్రాబ్లమే లేదు. అది సోమవీర్రాజు గారో విష్ణుకుమార్ రాజు గారో బోండా ఉమానో లేదంటే విష్ణుకుమార్ రెడ్డి గారు విష్ణురెడ్డి గారు చెప్పేది కాదు. అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాల్సినటువంటి పొత్తుల్ని ఇక్కడ వీళ్ళు ఈ లోకల్ లీడర్స్ ఇక్కడ ఒక స్థానిక లీడర్స్తో డిసైడ్ చేసేది, డిస్కషన్ చేసేది కాదు. 2019 ఎన్నికలకు టైం ఉంది. వారు గనక వారి నిర్ణయం జాతీయ స్థాయిలో తీసుకుని అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దాని ప్రకారం ఉంటుంది. ఇవాళ మేమేమంటున్నామంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, నేనేమంటున్నావు మేము ప్రతిపక్ష నాయకుడు గురించి ఇక్కడ మాట్లాడని తప్పితే
భారతీయ జనతా పార్టీ నుంచి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడారు. అభ్యంతరం అదే బాబు రాయంప్రసాద్ మాట్లాడారు. బాబు రాయంప్రసాద్ మాట్లాడాడు. ఇంకా ఇతర టీడీపీ నాయకులు మాట్లాడారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారని క్వశ్చన్ చేశారు. ఏమని మాట్లాడారు? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారని క్వశ్చన్ చేశారు. ఒక్క విషయం అండి, ఒక ప్రధానమంత్రి గారు అవినీతి మీద ఆయన సూటిగా ఎంత పెద్దవాళ్ళ మీద అయినా సరే ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన ఒక లైన్ తీసుకున్నారు. దేశం మొత్తం ఒకే విధానం అవినీతి పరం మీద కాదని చెప్పండి వాళ్ళని. అది ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అవినీతి కేసుల్లో ముద్దాయిని ప్రధానమంత్రి గారు ఏ విధంగా ఇచ్చారనేది ఆయన అడింది. రైట్ పాయింట్. అవినీతి పరులని కేసులు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఇప్పుడు దాకా అనుకున్నారు. ఇప్పుడు లేదనేది టీడీపీ భావన. మీరు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మా రజనీ గారు నేను ఒక విషయం చేస్తున్నాను. మా సోదరుడు ఉమా గారు ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రధానమంత్రిగా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అడిగారు. 49 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని ఈ 3 సంవత్సరాల్లో కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 సారి 2 సార్లు కలిశారు. దీని మీద తెలుగుదేశం పార్టీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. నేను వాళ్ళని అడిగేది సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. వాళ్ళు అనింది ఏంది? ఒక అవినీతి పరుడికి ప్రధానమంత్రి ఉమాగారు అనలేదు, కానీ మిగతా నాయకులందరూ మాట్లాడిన అంశం ఒక అవినీతి పరుడికి మీరు అపాయింట్మెంట్ ఎట్టిస్తారు అని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అనుకుంటే నేను ఒకటి అడుగుతున్నా. ఈ రోజే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మొన్నగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగినాయి. అనేక మంది తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఐటీకి సంబంధించిన ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఒక్క నిమిషం నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఉమా గారు వాళ్ళ పార్టీ నాయకత్వము ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకూడదని భారతీయ జనతా పార్టీ విజయవాడ ఆఫీసులు కూర్చొని నేను నిర్ణయించడం సరైనటువంటిది కాదా? వాళ్ళు కలిసిన తర్వాత నేను కామెంట్ చేయడం సరైనటువంటిదా? కాబట్టి రాజకీయాలు అంటే బీజేపీ ఎవరిని కలవల్లా, ఎవరిని కలవకూడదు అనేటువంటిది ఒక జాతీయ పార్టీగా మాకు 13 మంది ముఖ్యమంత్రులు బీజేపీకి ఉన్నారు, 9 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. కాబట్టి ఒక జాతీయ పార్టీగా మా నిర్ణయం మాకుంటది. కాబట్టి ఎవరిని చేర్చుకోవాలా? కన్నా గారిని చేర్చుకోవాలా? మా పార్టీ ఎవరినైనా చేర్చుకుంటాం. విడాకులకి సిద్ధమవుతున్నారు. కలహాలు స్టార్ట్ అయిపోయినాయి. విడాకులకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది అక్కడికి లీడ్ అయ్యే అవకాశం ఉందా? లేదు టీడీపీ ఇంకా అద్భుతంగా ఉందా అనిపిస్తుందా మీకు? ఒక్కటండి, మాకు తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ మిత్రపక్షం కాదు. తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ శత్రుపక్షం కాదు. 9 సార్లు ఎన్నికలు 5 సార్లు కలిసి పోటీ చేశాం, 6 సార్లు పోటీ చేయలేదని చెప్పాం. 2019 ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఉమా గారు చెప్పింది కరెక్ట్. నిర్ణయాలు నేను ఉమా గారు టీవీలో పొత్తులు నిర్ణయించలేము. రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నాము. 2 లక్షల సభ్యత్వం నుంచి 45 లక్షల సభ్యత్వానికి వచ్చాము. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈ దేశంలో బలపడాలని కోరుకోవడం తప్పే ఉంది. బలపడే సందర్భంలో మాట్లాడిన సోమవీరాజు గారు కావచ్చు, ప్రదేశదేవ్ గారు కావచ్చు, ప్రాతిపదికన మాట్లాడితే తప్పేముంది? మీరు బలపడాలనుకుంటున్నారా? మిత్రుని మారుద్దాం అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ మిత్రపక్షం కాదు, పర్మనెంట్ శత్రుపక్షం కాదు అంటున్నాం. అంశాల ప్రాతిపదికన మాతో కలిసారు. వాళ్ళు కమ్యూనిస్టులు పార్టీకి సంబంధించి తెలుగుదేశం నేతలకు నేను మాట్లాడేది ఏంటంటే, తెలుగుదేశం నాయకులకు నేను గుర్తు చేసేది ఏంటంటే, ఈ రోజుకు మేము మీరు కలిసి రాష్ట్రాన్ని ఓట్లేశారు. ఎన్డీఏలోకి నరేంద్ర మోడీ నాయకత్వం నుంచి ఒక పార్టీ పక్కన వచ్చి రాష్ట్రపతి ఎన్నికల మద్దతు ఇస్తామని ఆ పక్క టీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్డీఏ బలం పెరిగిందని ఆనందపడాలి తెలుగుదేశం పార్టీ. మన బలం పెరిగిందని ఆనందపడాలి, కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు. రైట్ ఉమా గారు, కోసం ఉంటున్నాం, బీజేపీతో కలిసి ఉంటున్నాం అన్నారు. ఇన్ని రోజులు ఏదో ఆర్థిక ప్రయోజనాలు తెచ్చుకుంటాం స్టేట్ కని అన్నారు. ఇన్ని రోజులు రకరకాల బాండింగ్ తో బీజేపీతో ఉండడానికి ట్రై చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇంకా మేము పర్మనెంట్ మిత్రులు కాదు, మేము అవసరమైతే ఎట్లయినా పోతాం, మా ఇష్టం, మా రాజకీయం మాది అని పాత విషయాలు కూడా గుర్తు చేసి కొత్త గొడవలు పెడుతుంటే ఇంకా వెంపర్లాడతారా బీజేపీతో కలిసి ఉండటానికి? అది కాదు రజనీకాంత్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనే ఇంటికి తెలుగుదేశం పార్టీ ఇల్లు ఎంత దూరమో తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీ ఇల్లు అంతే దూరం.
అంతే తప్పితే ఎవరు ఇక్కడ కావాలనుకోనో వద్దనుకుంటారో ఒక గ్రేట్ కాజ్ కోసం మాత్రం కలిసాం, గ్రేట్ కాజ్ కోసం కలిసి ఉంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రాజమండ్రి సభలో అమిత్ షా గారు కూడా మా మిత్రపక్షం అని చెప్పి అన్నారు. సరే మళ్ళీ 2019 ఎలక్షన్ నాటికి మార్చుకునే నిర్ణయాలు వస్తే మార్చుకుంటే అది ఇప్పుడు ప్రస్తావన కాదు. ఇవాళ మేము విష్ణు కుమార్ రెడ్డి గారికి కానీ లేదంటే బీజేపీ నాయకులకు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇవాళ నిత్యం కూడా భారతీయ జనతా పార్టీ బాగా కోరుకుంటా ఉంటుంది. ఈ దేశం ముందుకెళ్ళాలి. అలాంటి సందర్భంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నాయకులే చాలా సంతోషంగా మేము ఒక జాతీయ పార్టీతో వెళ్తున్నాము, జాతీయ పార్టీతో మద్దతు చేస్తున్నాము, లేదంటే మేము విలీనం అవబోతున్నాము అనే సంతోషం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటే కలుపుకునే నిర్ణయం, వాళ్ళని విలీనం చేసుకునే నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అంతే తప్పితే ఆత్మస్థైర్యం ఎందుకు దెబ్బతింటుంది? మళ్ళా పొరపాటు మీరు ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలుస్తానంటే మీరు ఎందుకు అతిగా స్పందిస్తున్నారు? మీ నాయకులు కొంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రకంగా? మిత్రపక్షం మీరు మేము కలిసి ఉన్నాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అందరం ముందుకు పోవాలి. మనము విష్ణు ఒక విషయం, మీరు ఏ పార్టీతో కలిసినా మాకు ఇబ్బంది లేదు. మాకు ఆత్మస్థైర్యం ఏంటో మాకు ఆత్మస్థైర్యం గురించి మాట్లాడే పరిస్థితి మీకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇవాళ మొట్టమొదటిగా అధికారంలో రాలా. గతంలో 35 సంవత్సరాల్లో 17 సంవత్సరాల గతంలో అధికారంలో ఉన్నాం. అధికారం మాకేం కొత్త కాదు. ఇవాళ ఒక పార్టీతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు పునరాలోచించుకోండి. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడే గౌరవం మిత్రధర్మాన్ని పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మిత్రధర్మాన్ని పాటించాలి. టీడీపీ బీజేపీ కాపురంలో చిచ్చు మొదలైంది. ఇది ఎక్కడికి బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విష్ణు కుమార్ రాజు గారు, టీడీపీ బీజేపీ మధ్య మిత్ర భేదం స్టార్ట్ అయిపోయిందని చెప్పి అనుకోవచ్చా? గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ ఫీలింగ్ కలుగుతుంది అందరికీ. గుడ్ ఈవినింగ్ రజనీకాంత్ గారు. మిత్ర భేదం అనేది మీరు క్రియేట్ చేస్తున్నది తప్ప మాకేం లేదే. అది ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడినంత మాత్రాన మిత్ర భేదం అయిపోద్ది సార్. కానీ కలహాల కాపురం ఇప్పటి వరకు సాఫీగా కాపురం సాగింది, ఇప్పుడు కలహాల కాపురంగా కనిపిస్తోంది. మీరు టీడీపీని తిడుతున్నారు, టీడీపీ వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలవటం. ప్రధానమంత్రి కలిసిన దగ్గర నుంచే అభిప్రాయ భేదాలు స్పష్టంగా బయటకు పొడచూపుతున్నాయి అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. మేమే టీడీపీ నేతలను అందరినీ ఏమి తిట్టడం లేదు సార్. మేము టీడీపీ ఒకరిద్దరు నేతలు చేసిన కామెంట్స్ మీద రియాక్ట్ అయ్యాం తప్ప టీడీపీ పార్టీ యాజ్ ఏ హోల్ కానీ లేకపోతే అటువంటి భావనతోటి కానీ మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఎమ్మెల్సీ గారు చాలా అనుభవం ఉంది అయినప్పటికీ కూడా వారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఈయన బాధపడిపోవడం ఏంటండి? ఈయన స్టేచర్ ఏంటి, ప్రధానమంత్రి గారి స్టేచర్ ఏంటి? ఈయనకి ఏమన్నా చెప్పి ఇవ్వాలా, లేకపోతే టీడీపీకి ఏమన్నా చెప్పి ప్రధానమంత్రి గారు టీడీపీ పర్మిషన్ తీసుకుని ఏమన్నా అపాయింట్మెంట్ ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి? కానీ మీరు మిత్రపక్షం కదా, మీ మిత్రపక్ష భావాలని గౌరవించాల్సిన అవసరం కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద తీవ్ర స్థాయిలో రాజకీయంగా విభేదిస్తుంది. అటువంటిప్పుడు ఆ రాజకీయంగా విభేదిస్తున్న ఆ పార్టీకి అపాయింట్మెంట్ ఇవ్వటం, దట్టు సీక్రెట్గా ఇవ్వటం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సహించలేని వాతావరణం కనిపిస్తుంది. సో వాళ్ళ ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిన మాటలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఆ మిత్రత్వాన్ని మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు? సీక్రెట్గా అపాయింట్మెంట్ ఎట్లా ఉంటుంది రజనీకాంత్ గారు? ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత కలిసినప్పుడు సీక్రెసీ అనేది ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పాయింట్ అది. రెండవది వీరు భావాలు ఏంటో అనేది ఒకవేళ పార్టీ భావం అయితే చెప్పమనండి, తప్పేముంది? పార్టీ భావము ప్రధానమంత్రి గారు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న వారికి వీరు పర్మిషన్ తీసుకోవాలని పార్టీ నిర్ణయం కనుకైతే అది చెప్పమనండి. అప్పుడు దానికి ఏ విధంగా మేము రియాక్ట్ అవ్వాలో మేము కూడా రియాక్ట్ అవుతాము. కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యాఖ్యలు కావు, ఆయన ఇండివిజువల్ వ్యాఖ్యలు అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ జనరల్గా పార్టీ స్పోక్స్ పర్సన్ కాబట్టి, పార్టీ నిర్ణయించిన వ్యక్తి కాబట్టి మీడియాతో మాట్లాడటానికి ఆయన మాటల్లో పార్టీ మాటలుగా ఎందుకు గుర్తించలేని పరిస్థితి కనిపిస్తుంది? మీరు అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు ఇవ్వాలి కదా సార్.
మిత్రపక్షంగా ఉన్నాము. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వకపోతే ఎట్లా సార్? అదే మిత్రధర్మం మేము పాటిస్తున్నాము. సో పార్టీ అభిప్రాయం కూడా ఇదే అయితే మీ సమాధానం ఏంటి? తప్పనిసరిగా దాన్ని మేము మా పార్టీ నాయకత్వానికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఇక్కడ శాసనసభాపక్ష నేతగా నాకు ఉంది, అట్లాగే బీజేపీ నాయకులకి కూడా ఉంది. తప్పనిసరిగా మేము మా పార్టీ అధిష్టానానికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. కానీ ఈరోజు నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే చాలా క్లియర్గా చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య కేవలం 6 లక్షల ఓట్లు, 2% ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్తో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంటే మీరు మీ భావనలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఈక్వల్ అనే ఒక భావన ధ్వనించింది అనుకోవచ్చా? మీ భావం అదే అని? అది వాస్తవం కదా. అది నా భావం ఏంటండి, మేము ఎప్పుడు వాస్తవాలే మాట్లాడతాము. అది నెక్ టు నెక్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా సరే వాస్తవం కాదా నేను చెప్పింది చెప్పండి. 2.06% డిఫరెన్స్ వాస్తవమా కాదా? వాస్తవమే కదా. పేపర్లో ఉన్నది, నెట్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. వాస్తవం అదే. వాస్తవం చెప్తే ఉలిక్కి పడతారు ఎందుకండి? నాకు అర్థం కాదు. వాస్తవాలు ఎప్పుడు కొంచెం మనం అర్థం చేసుకోవాలి. సో ఈ 2% ఆల్మోస్ట్ పడితే ఎట్లాగా? ఈ 2% పడిపోతుంది కాబట్టి సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆటోమేటిక్గా కొంచెం ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయం బీజేపీకి కలుగుతుందని అనిపిస్తూ ఉంది. అట్లా అయినా ఎందుకు అనుకుంటారు సార్? ఆ 2% అక్కడ పడిపోతే ఇక్కడ బీజేపీ ఎంతో 2% బదులు 20% పెరుగుతుంది బీజేపీ. అంటే మీరు డౌట్ లేదు కదా. కేవలం 2% ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి ఇప్పుడు మీరు మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో ఈ మద్దతు కొనసాగదేమో ఇటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేసి స్ట్రాంగ్గా మీ వాయిస్ రేజ్ చేస్తున్న తరుణంలో భవిష్యత్తులో మీ పొత్తు కొనసాగదేమో అనే ఒక అభిప్రాయానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు రావచ్చు, కానీ అటువంటిది ఏమీ లేదు. పొత్తు కొనసాగాలా కొనసాగకూడదా అనేది నిర్ణయం చేసేది మా అధిష్టానము. నా లెవెల్ కాదు. నాకు అంత నేను మాట్లాడే హక్కు కూడా నాకు లేదు. మీ అధిష్టానం కూడా అటువంటి మూడ్కి వచ్చింది అనుకుంటా, అందుకే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏమండి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేత, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేత. వారు అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ వారు టైం చూసుకుని ఇస్తారు. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి లేకపోతే పాకిస్తాన్లో ఒక పార్టీ తాలూకా ఎవరైనా వచ్చి మాకు అపాయింట్మెంట్ కావాలని అడిగితే మనం ఎవరైనా కాదంటారో చెప్పండి? ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ రెస్పెక్ట్. సో తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రధానమంత్రి గారు మీరు కూడా అపాయింట్మెంట్ అడిగితే మీకు కూడా ఇస్తారు వారు సమయాన్ని చూసుకొని. కానీ ఒక ప్రతిపక్ష నేతకి అపాయింట్మెంట్ ఇస్తేనే మాకు చాలా బాధాకరం అనే మాట, అది అవివేకమనాలో తెలియట్లేదు, లేకపోతే ఇంకా ఏదైనా మాట వాడాలేమో నాకైతే అర్థం కావటం లేదు. ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఈ ఎమ్మెల్సీ గారికి ఎందుకు ఆ బాధ చెప్పండి? ఆయనకి ఎందుకు కడుపు నొప్పి? పార్టీకే కడుపు నొప్పి వచ్చినట్టుంది, ఒక్కడికి కాదు. మరి ఏం చేస్తాం? కడుపు నొప్పి తగ్గిస్తారా? కడుపు నొప్పి తగ్గిస్తారా? కడుపు నొప్పి పెంచుతారా? పార్టీకి అందరికీ కాదులేండి. అది ఏదో ఆయన ఏదో మాట్లాడారు, కానీ ఒక్కసారి కాదు. నేను లాస్ట్ టైం కూడా చూశాను. లాస్ట్ టైం కూడా ఆయన ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేమేదో అంతా ధర్నా చేస్తాము, లేకపోతే ఏదో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేస్తామనే ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. సో నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది, కొంచెం మీ వాళ్ళని అదుపులో పెట్టుకుంటే మంచిది. లేకపోతే మనకి అనవసరమైన రాద్ధాంతము చేసే ప్రయత్నము చేయటం జరుగుతుంది. ఒకవేళ ఆయన బాధ మొన్న ఏదైనా ఎక్స్పాన్షన్లో ఆయనకి ఏమైనా మంత్రి పదవి వస్తుందని ఆశించి మంత్రి పదవి రానందుకు ఏమన్నా ఆయనకి బాధ వచ్చిందేమో తెలియదు. అసలు మీ దీంట్లో ఉన్నవాళ్ళు మీకేమైనా తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వెనక నుంచి ఏమన్నా పొడుస్తున్నారేమో అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. విష్ణుకుమార్ రాజు గారు ఇట్లా అర్థం చేసుకోవచ్చా? తెలుగుదేశం నాయకులు సరిగ్గా మాట్లాడకపోతే ఇదే తరహాలో మాట్లాడితే మాకు వైసీపీ ఉంది అని ఇంకో ఇండైరెక్ట్ గా ఒక సంకేతం ఇచ్చారని చెప్పి అనుకోవచ్చా? అది ఎట్లాగండి? వైసీపీ ఇప్పుడు ఎందుకు? దాని అవసరం ఇప్పుడు ఉందా చెప్పండి? ఇంకా 2 years ఉంది. ప్రజలు మనకి 5 years టైం ఇచ్చారు. ప్రజలను మనం కంబైన్డ్గానే చూసి ఎన్నుకున్నారు.
ఒట్టి బీజేపీని ఒక్కళ్ళనే కాదు కదా ఎన్నుకుంటా. ఇక్కడ బీజేపీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. 2 పార్టీలని చూసి ప్రజలు ఎన్నుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కూడా చేశారు. అది కూడా మనం మర్చిపోయే వాళ్ళం కాదు మేము. అరే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చిన వల్లనే కదా ఇదంతా పెద్ద రాద్ధాంతం కింద క్రియేట్ అవుతుంది. ఆయన బాధ, ఎమ్మెల్సీ గారి బాధ. ఎమ్మెల్సీ గారికి ఆ బాధ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని అటుపక్క వెళ్ళిపోయిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాధ ఉంటుంది, అది కూడా ఆలోచించాలి కదా మనము. మీ మిత్రుడి బాధ కంటే జగన్మోహన్ రెడ్డి బాధ బాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ మిత్రపక్షం బాధ కంటే. కానీ ఇక్కడ పాయింట్ అలా ఒకటే కనిపిస్తుంది విష్ణు గారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం 2 భూసేకరణకు సంబంధించి, స్పెషల్ స్టేటస్కి సంబంధించి తప్ప బీజేపీకి ఆల్మోస్ట్ మీ మద్దతు ప్రకటిస్తున్నాం అనే ఒక వ్యాఖ్య చేయటం ద్వారా బీజేపీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావసారూప్యత బాగా కుదిరింది, కలిసిపోయింది అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మేబీ తెలుగుదేశం పార్టీకి కడుపులో మంట రావడానికి, నొప్పి రావడానికి ఇదే కారణం అయి ఉండొచ్చేమో. మీకేమనిపిస్తుంది? ఏముందండి, కడుపులో మంట వస్తే మనకి డైజిన్ ఉంది, లేకపోతే ఇంకో జెలూసెల్ ఉంది, అటువంటివన్నీ తాగొచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. కానీ తొందరపాటు నిర్ణయం చేసుకుని ఏదేదో మాట్లాడేయటం మాత్రము కరెక్ట్ కాదు. అప్పుడు కడుపు మంట కాదు, అనవసరంగా మోషన్స్ అవుతాయి ఒకదాని బదులు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే. మీరు గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మీరు కానీ బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పోటీ చేయడం జరిగింది. అంటే మీరంతా ఒక కూటమిగా లేకపోతే ఒక కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆ రోజు తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తీరు, ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కావచ్చు, అక్రమాస్తుల కేసులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు మీది మతతత్వ పార్టీ అని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే కొంత కన్ఫ్యూజన్ కొంతమంది క్రియేట్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగుదేశంతో పాటు బయట ఉన్న వాళ్ళకి. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ విభేదించాలో అక్కడ విభేదిస్తున్నాము. ఆయన స్పెషల్ స్టేటస్ అని చెప్తున్నారు. మేము అది ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ చాప్టర్ అని మేము చెప్తున్నాము. సో వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. 2019కి డైనమిక్స్ చేంజ్ అయిపోవచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్లో. ఒక్కటి వాస్తవం అండి, భారతీయ జనతా పార్టీ మీరు ఒకసారి చూస్తే ఈ భారతదేశంలో భూభాగం మీద 65% అంటే ఫిజికల్గా 65%లో భారతీయ జనతా పార్టీ ఉంది. 65%లో అధికారంలో ఉంది. ఉండటమంటే అన్ని చోట్ల ఉంది. అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ 65%లో ఉంది ఫిజికల్గా. ఇంకా ఫ్యూచర్లో తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అది ఉండటంలో మిత్రులతోటి కలిసి ఉంటామా లేకపోతే ఇంకా ఇండివిజువల్గా ఉంటుందా అనేది 2019లో తెలుస్తుంది. 2019 ఎన్నికలలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళటాన్ని రూల్డ్ అవుట్ చేసే పరిస్థితి ఉందా? అది దానికి రూల్ అవుట్ చేయకపోవటము అనే స్థాయి నాది కాదు. నేను ఓన్లీ స్టేట్ పార్టీ రికమెండేషన్ అడిగితే, స్టేట్ పార్టీ మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, స్టేట్ పార్టీ ఒపీనియన్ అడిగితే మీరు బీజేపీ వైసీపీతో వెళ్ళటమా టీడీపీతో వెళ్ళటమా మీ ఒపీనియన్ చెప్పండి అంటే మీరేం చెప్తారు? అది మీరు సీక్రెట్గా అడగవలసిన విషయం, మీరు పబ్లిక్గా అడిగితే ఎట్లా సార్? కొంచెం ఇండికేషన్ ఇవ్వండి. ఏం ఇండికేషన్? అంటే టీడీపీతో వెళ్లాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ అయితే కలుగుతున్నట్టు. అట్లా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దట్ ఈస్ ఎ డెసిషన్ విచ్ నీడ్ టు బి టేకెన్ బై అవర్ సెంట్రల్ లీడర్స్ అండ్ హై కమాండ్. నాకు ఆ స్థాయి కాదు. మీరు ఇంకా ఏదో చిన్న ఈ కార్పొరేషన్ గురించో లేకపోతే ఇంకా ఏదైనా అడిగితే పోనీ నా స్థాయి అదేమో అని అనుకోవచ్చు. కానీ మీరు బీజేపీని కనుక ఒకటి అబ్జర్వ్ చేస్తే విష్ణు గారు, బీజేపీని అబ్జర్వ్ చేస్తే చెప్పండి సార్, క్లియర్ కట్గా ఒక డివిజన్ కనిపిస్తుంది. ఒకళ్ళేమో కంప్లీట్గా చంద్రబాబు నాయుడిని రోజు పొగిడేస్తూ ఉంటారు, తెల్లారు లెగిస్తే చంద్రబాబు నాయుడు విజనరీని పొగిడేస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు చేస్తున్న డెవలప్మెంట్ని పొగుడుతూ ఉంటారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకో వైపు ఏమో కడుపులు నొప్పి వచ్చింది, వాళ్ళు ప్రధానమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇంకో గ్రూప్ మాట్లాడుతుంది. క్లియర్గా ఒక డివిజన్ కనిపిస్తూ ఉంది. అరే డివిజన్ కాదు సార్, మీరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు.
అది అది ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఉన్న సిచ్యువేషను ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు మన ఎమ్మెల్సీ గారు మాట్లాడలేదనుకోండి, ఈ గొడవే లేదు కదా అసలు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితో కన్ఫైన్ అయితే పర్వాలేదు, కానీ నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్. మా ప్రధానమంత్రి గారి మీద మాట్లాడితే నేనే కాదు, ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా ఒప్పుకోరు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, నేనేదో వచ్చి మాట్లాడటం అనే కాదు. కానీ 2 రోజుల నుంచి కనుక చూస్తే ఒక వర్గం ఎవరైతే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వర్గం మాత్రం మాట్లాడుతుంది, మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించే వర్గం ఒకటి బీజేపీలో, ఏపీ బీజేపీలో చంద్రబాబు నాయుడిని మద్దతు ఇచ్చే వర్గం ఇంకోటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పోనీ మీ అబ్జర్వేషన్స్ బట్టి నేను చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక వర్గంలో ఉన్నామా, లేకపోతే ఆయన్ని సపోర్ట్ చేసే వర్గంలో ఉన్నామా? మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్న వర్గమే కదా. అట్లా కాదు సార్. దట్ ఈజ్ మేము ఎందుకు వ్యతిరేకిస్తాం సార్? మేము కలిసి పోటీ చేసాము, 5 సంవత్సరాలు మేము కలిసి ఉండాలి. ఏదైనా ఇష్యూ బేస్డ్ దాని మీద మేము మాట్లాడతాము. సో ఇష్యూ బేస్డ్ అన్నీ, ఇది ఇష్యూ సరిగ్గా లేకపోతే ఇది ప్రాబ్లం అని చెప్తాము. దాంట్లో ఏముంది? ఇదివరకు శాండ్ విషయం కూడా నేను సీఎం గారికి చెప్పాను, అట్లాగే సిమెంట్ విషయం కూడా చెప్పాను. ఇవన్నీ ఇష్యూ, ల్యాండ్స్ పెద్ద పెద్ద స్కామ్ జరిగిపోతుంది విశాఖపట్నంలో, అది కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ తీసుకుని వెళ్తే, వారి దృష్టికి తీసుకుని వెళ్తే అది ఏదో వ్యతిరేకించినట్టు కాదు కదా సార్. సో ఫైనల్గా చెప్పండి, బీజేపీ టీడీపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందా, ఎదగాల్సిన అవసరం ఉందా, ఎదగటం కోసం ఆ మార్గాలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉందా? ఈ 2 సంవత్సరాలు కలిసే ఉంటుంది, దాంట్లో ఏమని డౌట్ లేదు కదా. ఆ తర్వాత నాయకత్వం, కేంద్ర నాయకత్వం తీసుకోవాల్సిన డెసిషన్ సార్ అది. టీడీపీతో అయితే ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. నా లెవెల్ కాదు దాని మీద కామెంట్ చేసేదానికి. రైట్ విష్ణుకుమార్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ నుంచి లైవ్లో మాతో మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు.